నిర్గమకాండంలో మరి మోషే ఏం చేశాడు? 3,000 మందిని మర్డర్ చేశాడు. 3,000 మంది మాత్రమే కాదు, ఐగుప్తు నుంచి బయలుదేరిన 6,00,000 మందిలో మొత్తం అందరూ కూడా మాట మధ్యలోనే ఇజ్రాయెల్ చీరలు లోపే చచ్చిపోయారు. కుమార్ ఏమంటున్నాడు? మాయ మాటలు చెప్తాను అని చెప్పేది మాయ మాటలు నాకే తెలుసు. నువ్వు చెప్పేదంతా మాయ మాట కుమార్. 3,000 మందిని మర్డర్ చేశాడు ఆ మోషే. నిరూపించగలవా బైబిల్ నుండి? మర్డర్ చేయలేదు, శిక్షించాడు. ఎలా శిక్షించాడో చూడు. ఒక అవకాశం ఇచ్చాడు వాళ్ళకి. వాళ్ళు చేసింది తప్పు, వాళ్ళు మీ తప్పు చేయమని చెప్పారు. తప్పు చేస్తే మా శిక్షకు మేమే పాత్రులమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చాడు, మారండి రా బాబు, మైన మారలేదు, అప్పుడు వాళ్ళు శిక్షించాడు. చూద్దాం, బైబిల్ నుంచి చూద్దామండి. ఇది వచ్చేసరికి మనకి నిర్గమకాండం 32వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుందండి. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకొండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. అసలు మోషే చంపడం కాదండి, యెహోవాని చంపాలి వాళ్ళని. యెహోవానే ఎవరైతే తాగి తందనాలాడుతూ, విగ్రహారాధన పేరుతో ఏమొస్తుందంటే తాగి తందనాలాడటం, డాన్స్ చేయటం, బ్రేక్ డాన్స్ చేయటం, నగ్నంగా నృత్యాలు చేయటం, ఈ కాన్సెప్ట్ అయితే విగ్రహాల పేరుతో వస్తుంది. అందుకనే ఏం చేస్తున్నాడంటే యెహోవా పేరుతో చేస్తున్నారు వాళ్ళు. అయినా యెహోవా పేరుతో నా పేరుతో చేస్తున్నా సరే, ఇప్పుడు మీరు అంటారు కదా యెహోవాకి ఎప్పుడు పిచ్చండి, నన్ను పూజించాలి. ఆయన పిచ్చి అయితే ఆయన పేరుతో విగ్రహం పెట్టుకొని డాన్స్ చేసి తందనాలాడుతుంటే చక్కగా ఎంజాయ్ చేయాలి కదా. అలాంటి వాటిని అసహించుకునేవాడు ఆయన. ఆయన పేరుతో ఏం చేసినా సరే ఆయన ఒప్పుకోడు. ఆయన పేరుతో కూడా మనుషులు అక్రమంగా జీవిస్తున్నా, అసహ్యకరంగా జీవించినా సరే ఆయన ఒప్పుకోడు. సరే, ఇప్పుడు గమనించండి, వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు వీళ్ళు మారరు. వీళ్ళని చంపేస్తాను అని చెప్పి యెహోవా చెప్తా ఉంటే లేదు అని మోషే అడ్డపడతాడు. ఎందుకు? కొండ కింద ఏం జరుగుతుందో మోషేకి సరిగ్గా తెలియదు, కానీ దేవుడు సర్వాంతర్యామి కదా, కాబట్టి ఆయన తెలుసు కింద ఏం జరుగుతుంది, ఆయన చూశాడు. కాబట్టి మోషే చెప్తుంటే మోషేకి అదంతా అర్థం కాల, అక్కడ జరుగుతుంది ఏంటో అర్థం కాక లేదు యెహోవా నువ్వు చంపకు వాళ్ళని, నేను సది చెప్తాలే అని చెప్పి వెళ్ళాడు. కానీ మోషే వెళ్ళి ఏం చేశాడు? యెహోవా ఏదైతే అనుకున్నాడో దాన్ని మోషే చేశాడు. అది కూడా ఒక అవకాశం ఇచ్చాడు మళ్ళీ మోషే. కాబట్టి యెహోవా ఏదైతే అనుకున్నాడో అది మోషే చేస్తే అది నరహత్య ఎలా అవుతుంది? తప్పు చేసిన వాళ్ళు శిక్షిస్తే నరహత్య ఎలా అవుతుంది? ఒక అవకాశం ఇచ్చినా మారకపోతే నరహత్య ఎలా అవుతుంది? అలాగే దీనికి ముందు ఆజ్ఞలు ఏదైతే చెప్తాడో దీని తర్వాత ఆజ్ఞలు, ఇజ్రాయేలు అందరిని చంపేశాడు అరణ్యంలో, అందరూ చచ్చిపోయారు కదా అన్నాడు కదా ఆ మాట. బాబు దానికి ముందు చెప్పాడు కదా, లేవికాండంలో చెప్తాడు కదా, ఏమంటే అది కూడా చూపిస్తా. ఈ నిబంధన ప్రకారంగా ఈ ఆజ్ఞల ప్రకారం జీవించకపోతే ఊరుకోనని చెప్తే మేము జీవిస్తాము, ఏదో ఉంటే మా మీద పడుతుంది, మేమే శిక్ష అనుభవిస్తాం అని చెప్పుకున్నారు వాళ్ళు. కాబట్టి శిక్ష అనుభవించుకున్నారు వాళ్ళు. ఒక మంచి రాజ్యం ఇచ్చే ముందు దేవుడు పరీక్షిస్తాడు, మంచి వాళ్ళకి ఇస్తాడు. మీరు అన్నారు ఇజ్రాయేల్ ఆ తరం వాళ్ళంతా చచ్చిపోయారంటే మరి కాలేబ్ ఎవరు ఏ తరం వాళ్ళు? యెహోషువ ఏ తరం వాళ్ళు? ఆ తరం వాళ్ళే కదా. కాబట్టి అందరూ చచ్చిపోవడం కాదు, మంచి వాళ్ళు బ్రతికారు, చెడ్డ వాళ్ళంతా చచ్చిపోయారు. రేపు జరిగేది కూడా ఇదే. లోకంలో మంచి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, చెడ్డ వాళ్ళంతా ఎక్కువ మంది ఉంటారు. చెడ్డ వాళ్ళంతా చచ్చిపోతారు, నరకానికి పోతారు, మంచి వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు. అదే జరిగింది అక్కడ. కనాన్ దేశానికి మంచి వాళ్ళు వెళ్ళారు, మొత్తం అందరూ తుడిచిపెట్టుకుపోలేదు, మంచి వాళ్ళు బతికే ఉన్నారు, చెడ్డ వాళ్ళతో పోయారు. గమనిద్దాం, చూద్దాం. ఇక్కడ యెహోవా వాళ్ళు శిక్షించాలనుకున్నాడు, మోషే ఆపుతాడు. ఇక్కడ నిర్గమకాండం 32వ అధ్యాయంలో, నిర్గమకాండం 32వ అధ్యాయం 26లో వచ్చిందంటే చూస్తే చూడండి. అందుకు మోషే పాళెం యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. లేవీయులు మాత్రం వచ్చారు, మిగతా ఎవరైతే రాలేదో 3,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాలేదో, అప్పుడే రావచ్చు కదా, తప్పు చేసాము మేము, చేసిన తప్పు అని చెప్పి అప్పుడే రావచ్చు కదా. యెహోవా పక్షమున ఉన్న వాళ్ళతో రండి అంటే లేవీయులు మాత్రం వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు. ఎందుకు రాలేదు లలిత్ కుమార్ గారు? వాళ్ళకి అలా జీవించడమే ఇష్టము, వాళ్ళకి అదే కావాలి. అవకాశం ఇచ్చాడు లేదు ఇక్కడ మోషే. తర్వాత లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది గురిరి. 6 లక్షలు మగవాళ్ళు, అలా అంటే మొత్తం ఒక 15-20 లక్షల మంది ఉంటారు. అందులో 3,000 మంది ఎవరైతే వీడి చీడ పురుగులు. ఈ 3,000 మంది చేసిన పనికి ఆ 3,000 మంది చంపాడు. అవకాశం ఇచ్చిన వీళ్ళు వాడుకోలేదు. వీడు చంపుతాను యెహోవా అంటే మోషే అడ్డుపడ్డాడు. అదే మోషే 3,000 మంది చంపించాడు. ఒక అవకాశం ఇచ్చిన మారని వాళ్ళని. ఇది నరహత్య ఎలా అవుతుంది? కాబట్టి బైబిల్ ప్రశ్నించే ముందు 1-4 సార్లు చదవండి బాబు. ముందు ఎవడో రాసేసాడు కదా అని దాన్ని పట్టుకుని ఏలాడబాకండి. చదవండి ఒకసారి, చిన్న గ్రంథమే కదా, చదవండి.
మీది లారెడ్ పుస్తకాలు, మీది మాది ఒకటే పుస్తకం కదా, చదవండి. కళ్ళు పెట్టి చదవండి, పచ్చకామల రోగంతో చదవబాకండి. యథార్థమైన హృదయంతో చదవండి, అర్థమవుతుంది. నిర్గమకాండం 24:7 అతడు నిబంధన గ్రంథం తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమని అన్నారు. పలకలు తీసుకొచ్చి చెప్తే, ఆజ్ఞలు నిబంధన తీసుకొచ్చి చెప్తే ఇక్కడ అంటారు. మరి ఇంకొక క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పేస్తా. ఆయన కొండ మీదకి వెళ్ళి 10 ఆజ్ఞలు 40 రోజులు రాయించాడు అంటారు. ఆయన 2 సార్లు వెళ్ళాడు. 40 ఆజ్ఞ 10 ఆజ్ఞలే కాదు, మొత్తం రాజ్యాంగాన్ని రాసుకొచ్చాడు మోషే. అక్కడికి వెళ్ళి మొత్తం రాజ్యాంగాన్ని రాసుకొచ్చాడండి 40 రోజుల్లో. కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చాడు ఆయన. ఆ గేదెలు తప్పు చేస్తే ఏం చేయాలి, ప్రతి ఏ తప్పుకి శిక్ష వేయాలి, ఎలాగ ఏంటి, మొత్తం ఒక కాన్స్టిట్యూషన్ అంతా తయారు చేసుకొచ్చాడు. 10 ఆజ్ఞలు ఎప్పుడే కాదు. అది కూడా ఆన్సర్ తెలుసుకోండి. అలాగా వాళ్ళు చెప్పారు, మేము విధేయులమే ఉంటాం రాజ్యాంగానికి అని చెప్తే ఉన్న ప్రజలు ఎవరైతే వాళ్ళంతా చచ్చిపోయారు. కాలేబు కానీ యెహోషువ కానీ వీళ్ళంతా కూడా వెళ్ళారు కదా, లేవీలు కూడా చాలా మంది వెళ్ళారు కదా. కాబట్టి గమనించాలి. బైబుల్ నోటుకొచ్చిన మాట్లాడబాకండి, అర్థం చేసుకోండి బైబుల్. ఓకే, తర్వాత